హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృపకరగా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనంలో మనం, దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగజే దేవుడైనాడు, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. ప్రభు అయిన యెహోవాయే మనకు పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు అంటున్నాడు అనమాట. రక్షణ ఎవరి ద్వారా మనకు కలుగుతుంది అని చెప్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ లోకంలో మనకు రక్షణ కలుగుతుంది అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. మరి ఏ యొక్క మనుషుడు ఈ లోకంలో ఉంటున్న ఏ యొక్క మనుషుడు కూడా మనకు రక్షణ అనేది ఇవ్వలేడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేనే నీకు రక్షణ కలుగజేస్తాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. అతడు మన పక్షంన పూర్ణ రక్షణ కలుగజే దేవుడు అంటున్నాడు అనమాట. మన పక్షంన కార్యం జరిగించాలి అని చెప్తే మన పక్షంన రక్షణ మనకు కలగాలి అని మనం చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ద్వారానే తప్ప మన యొక్క వేరే యొక్క మార్గంలో మనకు రక్షణ కలగదు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకంలోనికి నేను వచ్చినాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. యేసు ప్రభు ఆ యొక్క ఎరుకో పట్టణం గుండా ఆ యొక్క సువార్త ప్రకటించడానికి అనేసి ఆ ప్రాంతాల గుండా వెళ్ళినప్పుడు అక్కడ జక్కాయ అనేసి ఒక ధనవంతుడైన సుంకపు దారుడు ఒక మనుషుడు అక్కడ ఉంటాడనమాట. అతడు చాలా పొట్టిగా ఉంటాడు. అయితే అతనికి చాలా మందికి అప్పులు ఇచ్చేవాడట, డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు అనమాట. అయితే దేవుడు ఆ యొక్క దారిలో వస్తుండగా యేసు ప్రభు ఎవరో నేను చూడాలి అనేసి ఒక దాహం కలిగినప్పుడు అతడు ఏం చేశాడంటే, అతడు పొట్టివాడైన దాని వలన అతడు యేసు ప్రభుని చూడడానికి చాలా కష్టంగా ఉంటుందనేసి మేడి చెట్టు ఎక్కి మేడి పైన కూర్చొని చూద్దామనేసి ఒక ఆశపడి ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడనమాట. యేసు ప్రభు ఆ దారిని వస్తుండగా అతడు చూసి యేసు ప్రభు ఏం చేయాల్సి, జక్కయ్య నీకు దిగిరా అనేసి దేవుడు ఆ యొక్క సమయంలో జక్కయ్య పిలుస్తాడనమాట. వెంటనే గడగడనేసి అతడు ఏం చేస్తాడంటే జక్కయ్య వెంటనే దిగి వచ్చి తన ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఈరోజు నీ ఇంట్లో ఉండాలి, నేను నీ ఇంటికి పోదాం రా అని పిలిచినప్పుడు యేసు ప్రభు అతను ఏం చేస్తాడనమాట, ప్రభువా రండి అనేసి అతని ఇంటికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి అతను ఏం చెప్తాడంటే, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను సరే, ఒకవేళ వడ్డీకి తీసుకున్నాను సరే వాళ్ళకి 4 అంతులుగా నేను చెల్లిస్తాను ప్రభువా అనేసి దేవుని దగ్గర తన యొక్క పాపమునంతా ఒప్పుకొని తన అన్యాయంగా సంపాదించిన ధనమంతా కూడా నేను బీదలకు ఇస్తాను అనేసి తను దేవుని దగ్గర మాట ఇస్తాడనమాట. అయితే యేసు ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ కలిగి ఉంటున్నది, రక్షణ వచ్చి ఉంటున్నది అనేసి దేవుడు చెప్తాడనమాట. చూడండి, మన యొక్క పాపములు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకు పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడు అంటున్నాడు అనమాట. జక్కయ్య జీవితంలో అన్యాయంగా సంపాదించిన ధనమంతా కూడా తన నోటి ద్వారా ఒప్పుకొని ఎలాగైతే తన పాపమును విడిచిపెట్టాడో, తన యొక్క పాపమునంతా కూడా ప్రభుని ఆ పాపం చేసా ఈ పాపం చేసా అన్యాయంగా సంపాదించాను ప్రభా అనేసి దేవుని దగ్గర మొర్ర పెట్టాడు. అప్పుడు ఆ క్షణమంది దేవుడు అతని పాపములంతా క్షమించి ఆ కుటుంబానికి రక్షణ కలుగజేశాడు అనమాట. అదేవిధంగా మరణం తప్పించుట యెహోవా వశము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. మరణం తప్పించాలి అంటే ఈ లోకంలో ఎవరి వల్ల ఆ యొక్క మరణాన్ని తప్పించడానికి కాదు. అయితే దేవుడు చెప్తుంటున్నాడు, మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. చాలా మంది చనిపోవాలి అనేసి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఫ్యాన్ గురి వేసుకొని చనిపోవాలనుకుంటారు, లేకపోతే ఏ విధంగా చనిపోవాలనేసి సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనుకుంటారు. అయితే మరణం వాళ్ళకి రాదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరణం తప్పించుట యెహోవా వశము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక వాక్యంలో మనం చూసినట్లయితే మరణాన్ని తప్పించే దేవుడు మనకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు మరణపు గుండా పోయినా కానీ, మరణ ఉరులు వచ్చినా కానీ, నాశనకరమైన దొంగ ఊళ్ళో ఉండి వారిని పైకి లేపి వారిని అందరినీ హెచ్చించే దేవుడే అంటున్నాడు అనమాట. మనకు ఈరోజు ఒకవేళ మనం మరణం గుండా పోయే దారులు ఉన్నా కూడా కానీ ఆ యొక్క వేటగాని ఊరి నుండి పక్షి ఎలాగ
తప్పించుకున్నట్లు ఆ విధంగా దేవుడు మనకు మరణం ద్వారంలో మనం వెళ్ళినా కానీ జిగుటగల దొంగ ఊబిలో ఉండి మనల్ని పైకి లేవనెత్తే దేవుడు అంటున్నాడు అనమాట. ఒకవేళ మన ఆ యొక్క స్థితిలో పైకి లేవలేకుండా ఉన్నా కూడా కానీ దేవుడు మనం చేయి పట్టి లేపే దేవుడు అంటున్నాడు అనమాట. ఈ కాల సమయంలో మనం ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో కూడా మరణపు ఉరులు వచ్చినా కూడా వాటి నుండి తప్పించే దేవుడు అంటున్నాడు అనమాట. కన్ను మూసినట్లయితే ప్రార్థించుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. ఈ కాల సమయంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా పూర్ణ రక్షణ కలుగు చేస్తే దేవుడు అంటున్నందుకే స్తోత్రం రాజా. అయా స్తోత్రం. జక్కయ్య జీవితంలో ఎలాగైతే మీరు పూర్ణ రక్షణ ఆ యొక్క కుటుంబానికి మీరు కలుగజేశారో అదే విధంగా ప్రభా మీరు మాకును మా యొక్క కుటుంబాలకు పూర్ణ రక్షణ కలుగజేస్తే దేవుడు అంటున్నందుకే స్తోత్రం రాజా. అదేవిధంగా మరణం తప్పించటం మీ యొక్క వశం అని చెప్పినారు కదా ప్రభా. ఆ యొక్క మరణపు ఊర్ల నుండి మమ్మల్ని తప్పించే దేవుడు అంటున్నందుకే స్తోత్రం. ఒకవేళ అలాంటి స్థితిలో కూడా మేము వెళ్ళినా కూడా ఆ యొక్క స్థితిలో నుండి మమ్మల్ని యేసయ్యా బయటికి రప్పించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే ఒక్కొక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్న స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామమున పొందుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.